ఏ మాట కామాటేనుల్లా ఈ ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలని అంటారు కదా అంత డూపే పోరి ఏందవ్వ గట్ల అంటున్నావు అంటారా పైసల ముందు అవేవి అక్కడికి రానే రావు ఆఖరికి రక్త సంబంధం కూడా పనికిరాదు కాసుల కోసం ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు కూడా పగోళ్ళు అవుతారు అవసరమైతే పానాలు కూడా తీసుకుంటారు అనిపిస్తున్నది అగో గా ఖమ్మం జిల్లాలో చూడరి తల్లి బంగారం కోసం అన్నదమ్ములు కుటుంబాలు ఎంతకు దిగబడ్డాయో వీళ్ళ కొట్లాటలు చూడుర్రి మీరు ఆడోళ్ళు మొగోళ్ళు చెప్పులు చీపులతోని కొట్టుకుంటారు ఇగో ఈయనైతే మీద బండెత్తేసేటట్టే ఉన్నాడు కదా సంపుతాడా ఏంది ఆయనకు చూడు తగ్గుతూనే లేడు కదా ఆయన బండి అందుకున్నాడు కదా నెత్తి వాళ్ళ కొడతా అనుకుంటా వీళ్ళ సొంత అన్నదమ్ములేలు వీళ్ళైతే వాళ్ళ భార్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలా ఉంటారట అయితే ఈ అన్నదమ్ములు ఫస్ట్ మంచిగానే ఉండే అట టెంకాల అగ్గమైనాక ఇక తెలుసు కదా కథ ఎట్లుంటదో వేరు పడ్డరు అయితే పెద్ద కొడుకు ఏదో పైసలు అవసరం ఉంటే వీళ్ళ తల్లి బంగారం ఇచ్చిందట కుదవ పెట్టుకో బిడ్డ ఆ టెంకే ఇత్తూతి అని తల్లి మనసాయే గది మరి కొడుకు ఆపతిలో ఉంటే తట్టుకోదు కదా అయితే చిన్న కొడుకు కాపం వచ్చిందట నా తల్లి బంగారం అంతా మా అన్నగాడే తీసుకుంటుండని వాని దగ్గరనే పెట్టుకుంటుండు అని కుతమత ఉడికిండట ఇక వేసేటోళ్ళు కూడా ఉంటారాయే గిట్లా తల్లి బంగారం కోసం అన్నదమ్ముల నడమలాడాయి స్టార్ట్ అయిందట ఇంకేమున్నది ఒకరు నెత్తులు వాళ్ళగొట్టుకునే కాడికి వచ్చింది కథ అసలు వీళ్ళను ఏమనాలి చెప్పుర్రి తల్లి బంగారం మీద ఆశపడేదే తప్పు కదా అందులోనే వాటి కోసం గిట్లా పానాలు తీసుకునేదాకా పోవుడేంది అది కూడా సొంత అన్నదమ్ములు మళ్ళా ఇది రక్త సంబంధమా అంటే పైసల ముందు అన్న లేదు తమ్ముడు లేదు తల్లి లేదు చెల్లె లేదు అన్నట్టుగానే ఉన్నది కదా నీ కథకు నా వారెద్దు అయినా బంగారం కావాలంటే కష్టపడాలి పని చేసుకోవాలి గాని ఎవరికి వాళ్ళు కమాయించుకోవాలి అంతేగాని ఆఖరికి తల్లి సొమ్ము మీద కూడా ఆశపడి ఆగం చేసిండు కదా అసలు నన్ను అడిగితే వీళ్లకు బలగం సినిమా చూపియాలులా చూసిరో లేదో అసలు కానీ ఒకసారి చూయిస్తే గాని బుద్ధొత్తది కావచ్చు అయినా గది కూడా ఎంతసేపు పట్టు చూసినంతసేపు మంచిగుంటారు అటెంక మళ్ళా గిట్లనే అనుకుంటారు కావచ్చు ఒక తల్లి కడుపులో పుట్టి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసినోళ్ళు ఆఖరికి ఆస్తుల కోసం గిట్ల కాబడితిరి